రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ధృవ ఆసుపత్రికి చేరుకోనున్నారు. అక్కడ 9 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఏ విధంగా ఉంటే ఏందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు ఆసుపత్రి వద్ద మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, సర్జికల్ గ్లౌలు వేసుకో, మన కేకేనా గ్లౌలు వేసుకో, గ్లౌలు వేసుకో నడు. రైట్, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ధృవ ఆసుపత్రికి చేరుకోనున్నారు. ధృవ ఆసుపత్రిలో 9 మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తుంది. మరి వారి పరిస్థితి ఏ విధంగా ఉందో ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మరి కాసేపట్లో ధృవ ఆసుపత్రికి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఏంటిది సంబంధించి అప్డేట్స్? రాష్ట్ర చరిత్రలోనే పారిశ్రామిక వాడలో ఇంత పెద్ద ప్రమాదం, ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది మొదటిసారిగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి సీఎం ఆరా తీయడం జరిగింది. అధికారులను కూడా వాటికి ఇచ్చినటువంటి అనుమతులు కావచ్చు, సూపర్వైజింగ్ ఉందా లేదా అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా అధికారులను ప్రశ్నించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే ఘటనా స్థలం నుండి నేరుగా మనం చూస్తున్నటువంటి ధృవ హాస్పిటల్ కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ధృవ హాస్పిటల్లో 9 మంది చికిత్స అందిస్తున్నారు. 9 మంది కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరిగింది. 9 మంది పరిస్థితి కూడా విషమంగా ఉందనేటువంటి అంశాన్ని ఇప్పటికే వైద్యులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ 9 మందికి కూడా మనం చూస్తే మొత్తం 50% కంటే ఎక్కువగా బర్నింగ్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళ వైద్యానికి కూడా వాళ్ళ యొక్క బాడీ సపోర్ట్ చేయలేదనేది ఉదయం అధికారులు కూడా చెప్పినటువంటి మాట. మరికొద్ది సేపట్లోనే ఘటన ఇక్కడికి ధృవ హాస్పిటల్కి చేరుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. జరిగినటువంటి సంఘటనకు సంబంధించి సమగ్రమైనటువంటి దర్యాప్తు రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులను కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ధృవ హాస్పిటల్కి రాబోతున్నటువంటి నేపథ్యంలో అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం గాయపడినటువంటి వారికి 50,000 రూపాయలు తక్షణ సహాయం కింద ఇవ్వాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. ఇక చనిపోయినటువంటి వారికి ₹1,00,000 ఇప్పుడు తాత్కాలికంగా తక్షణ సహాయం కింద ₹1,00,000 అందజేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే అధికారులతోటి కొద్ది నిమిషాల క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం పూర్తి స్థాయిలో అక్కడ రివ్యూ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటన మరోసారి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఈ సంఘటనలో అయితే మాత్రం ఈ పేలుడు సంఘటనలో ఇది గుజరాత్ బేస్డ్ నడుస్తున్నటువంటి కంపెనీ. ఇప్పటి వరకు 24 గంటలు గడుస్తున్న కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం ఘటనా స్థలానికి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఖచ్చితంగా వారిపైన కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఇప్పటి వరకు మనకున్నటువంటి అధికారికమైనటువంటి సమాచారం ఇప్పటి వరకు అంటే 45 మంది ప్రాణాలు కోల్పోయారనేటువంటి సమాచారం వచ్చినప్పటికీ కూడా అధికారికంగా అయితే మాత్రం 35 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. మరొక 16 మంది ఇప్పటి వరకు ట్రేస్ అవ్వట్లేదు. ఈ 16 మంది కూడా ఆ శిథిలాల్లో చిక్కుకొని ఉన్నారు. దాదాపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్, మరోవైపు అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి దాదాపు 11 బృందాలు, ఇటు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి 11 బృందాలు ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ఈ 16 మంది యొక్క ట్రేస్ అవుట్ అయితే డెత్ రేట్ ఎంత అనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి 9 మందిని కూడా మరికొద్ది సేపట్లో పరామర్శించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చనిపోయినటువంటి 35 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా పటాన్చెరు ఏరియా హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. వాళ్ళు గుర్తు పట్టనటువంటి స్టేజ్ లో ఉన్నారు. చనిపోయినటువంటి వ్యక్తి ఎవరో కూడా ఇప్పటి వరకు అంచనాకు రానటువంటి పరిస్థితి కనపడుతుంది. డిఎన్ఏ టెస్ట్ చేస్తే తప్ప వాళ్ళు పేరెవరు, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు అనేది అంచనాకు రాలేరు. డిఎన్ఏ టెస్టులు కొనసాగుతున్నాయి. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ యొక్క డిఎన్ఏ టెస్టులు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు సంఘటనా స్థలంలో ఇప్పటికే ఫోరెన్సిక్ టీం చేరుకోవడం జరిగింది. ఈ సంఘటన జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేది ఇప్పటి వరకు మనం బ్లాస్టింగ్ జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని మనం భావించాం. కానీ వేడి గాలి వల్ల, మరోవైపు అక్కడ ఉష్ణోగ్రతలు దాదాపు 800 డిగ్రీల్లో ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఒక్కసారిగా ఈ పేలుడు సంభవించింది. దానివల్లనే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలు పడిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు 58 మంది సేఫ్ గా ఉన్నట్లు ఇప్పటికే అధికారులు అయితే మాత్రం అధికారికంగా ప్రకటించడం జరిగింది. 55 మందిని కూడా సేఫ్ జోన్ లో తరలించాము.
16 మంది అయితే మాత్రం ఇప్పటి వరకు ట్రేస్ అవుట్ అవ్వట్లేదు. ఈ 16 మంది కూడా ఏ హాస్పిటల్లోనూ లేరు. ఈ 16 మంది కూడా శిథిలాల్లో చిక్కుకొని ఉండవచ్చు అనేటువంటి అంచనాకైతే వచ్చినటువంటి సందర్భం కనపడుతుంది. 35 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ డెడ్ బాడీస్ ను కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే మనకున్నటువంటి సమాచారం 45 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ 16 మందిలో ఎవరైనా సజీవంగా ఉంటే వాళ్ళని రెస్క్యూ చేసి బయటికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఉదయం నుంచి చేసినప్పటికీ కూడా అక్కడ పరిస్థితి చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సజీవంగా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది మనకున్నటువంటి సమాచారం. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్, మరోవైపు అగ్నిమాపక శాఖ అధికారులు, లోకల్ పోలీసులు పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. గుజరాత్ బేస్డ్ కొనసాగుతున్నటువంటి ఈ కంపెనీ యాజమాన్యం 24 గంటలైనప్పటికీ కూడా సంఘటనా స్థలానికి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కొద్ది నిమిషాల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా కొంత ఉందని భావించి అధికారులతోటి రివ్యూ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింద అయితే మాత్రం క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి 50,000 రూపాయలు, లక్షల రూపాయలు చనిపోయినటువంటి వారికి అందజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా చాలా మంది జార్ఖండ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఒరిస్సా ఈ ప్రాంతాల నుంచి వారి కుటుంబ సభ్యులు ఇంకా హైదరాబాద్కి చేరుకోలేదు. వారంతా కూడా హైదరాబాద్కి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత చనిపోయినటువంటి డెడ్ బాడీస్ యొక్క DNA టెస్ట్ చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఇప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్స్ ఏర్పాటు చేసి వారిని కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా నియమించడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీ వెళ్లి సంఘటనా స్థలంలో అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఇంక జరిగినటువంటి సంఘటన పైన కూడా గతంలో ఈ ఏరియాలో పనిచేసినటువంటి అధికారులతో కాకుండా వివిధ జిల్లాల్లో హైదరాబాద్ లో పనిచేసినటువంటి టీం తోటి ఈ యొక్క సంఘటన పైన ఈ దర్యాప్తు జరిపి ఆ రిపోర్ట్ ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలంటూ కూడా కొద్ది నిమిషాల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు సాయంత్రం, రేపు ఉదయం వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కావచ్చు, ప్రస్తుతం ఈ సంఘటన జరిగినటువంటి శిథిలాలంతా కూడా తొలగించి ఇది చాలా సెన్సిటివ్ గా తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 16 మంది ట్రేస్ అవుట్ అయితే తప్ప ఆ ఆపరేషన్ పూర్తి కాదు. ఈ 16 మంది కూడా శిథిలాల్లో చిక్కుకొని ఉన్నారా, ఏం జరిగింది, వీళ్ళు ఎటు వెళ్ళారనేది ఇంకా అంచనాకు రాలేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ 16 మంది కోసం అయితే మాత్రం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి మనం చూస్తున్నటువంటి ధృవ హాస్పిటల్ కు చేరుకోబోతున్నారు.